పొలిటికల్ అండ్ మూవీ కెరియర్ 2 బ్యాలెన్స్ అప్పుడు మీకు అంటే నేను విన్నాను శ్యామలాదేవి గారు ఫుడ్ విషయంలో కృష్ణంరాజు గారికి పెట్టిన తర్వాతే ఈవెన్ షాపింగ్‌కి ఎళ్ళాలంటే కూడా ఆయన పైన పడుకుంటే డిస్టర్బ్ అంతే. చేయకుండా రెడీ చేసి బయటికెళ్ళేవాళ్ళు అంతే. అనేవాళ్ళు. సో మీరు 100%. ఎట్లాగా పొలిటికల్, మూవీ కెరియర్ ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళమ్మా? బాగా నాకేంటంటే ఇంకా కృష్ణరాజు గారు అంటే ఇంకా సర్వస్వం ఆయనే అనమాట. ఇంకా కృష్ణరాజు గారు కూడా అనేవారు ఇంకెక్కువ నా మీదే ఎఫెక్ట్ పెట్టకు, నువ్వు కూడా చూసుకోకుండా నాకు ఇంక అసలు ఇంకేం ఉండేది కాదు. ఆయనకి భోజనం, ఆయన లేచిన వెంటనే ఆయనకి టిఫిను, ఆయనకి ఏం కావాలి ఏంటి అంటే అందులో నేను పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఇంకెవరు పొందలేరేమో. నాకు అదే ఆనందం అనమాట. కృష్ణరాజు గారు లేకుంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇప్పుడు వదిలి. చాలా సందర్భాల్లో ఆయన నాకు కుదరదు నువ్వు వెళ్ళు అంటే మిమ్మల్ని వదిలి నేను అసలు వెళ్ళను అని నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. అంచేత నాకు షాపింగ్ అంటే బాగా ఇష్టం. ఆయనకు కూడా తెలుసు. ఆయన కరెక్ట్గా మధ్యాహ్నం టైం అంటే టైమే, టిఫిన్ అయినా భోజనం అయినా ఆ టైం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కరెక్ట్గా 1:30కి ఆయన భోజనం ఫినిష్ అయిపోయాక కొంచెంసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పి అప్పుడు వెళ్ళి కంపల్సరిగా 1 అవర్ పడుకుండేవారు. ఆ 1-2 అవర్స్లోనే నేను వెళ్ళి అయినా షాపింగ్ అది ఆయన మళ్ళీ లేసే టైంకి వచ్చేసేదాన్ని అనమాట. లేసాక మళ్ళీ ఆయన కాఫీ అని టీ ఏమైనా స్నాక్స్ లోపల ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. ఎప్పుడు కృష్ణరాజు గారు అంటే ఇల్లు ఎప్పుడు మీకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి, వేయటం కానీ అది ఉండేది కాదు. ఎవరో ఒకరు అలా జనం 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 కృష్ణరాజు గారి దగ్గరికి. ఆ లైఫ్ అంతా వేరు. ఆయనకి కూడా అట్లాంటి మనిషి కృష్ణరాజు గారు. అందరూ ఉండాలి, ఎవరైనా లేకపోతే ఆయన అసలు ఉండలేకపోయేవారు. ఆ కోవిడ్ టైంలో నాకు చాలా భయం, బాబోయ్ అసలు ఎలా వస్తుందో ఏంటో, ఆ పరిణామం తలుచుకుంటేనే భయం అని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంకా అసలు ఆ టైంలో మా ఇంట్లో 3-4 పని మనిషి అందరినీ మానిపించేసి నేను మొత్తం తలుపులు కూడా లాగేసేసి ఎంత భయపడ్డాను అనమాట నేను. అంటే అంత లెజెండరీ అయినా బయట సిచ్యువేషన్ చూస్తున్నాను కదా, అని చాలా బాగా కాపాడుకోవాలి అని ఇంటి పనులన్నీ మేమే చేసుకోవడం, నేనే వండి పెట్టడం. ఆ టైంలోనే ఒక 4-5 ఫ్రిడ్జ్లు కొనేసి అన్నీ స్టాక్ పెట్టేసి ఆయనకి ఏ లోటు లేకుండా అలా చూసుకున్నాం అనమాట. ఆయన అనేవారు, బాబా జనం లేకపోతే నేను ఉండలేను, నువ్వు మరీ ఏం పర్లేదు ఏమవుద్ది, నేను మంచి బాగా యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, ఆ కరోనా నన్ను ఏం చేయదు అనేవారు. ఆయన అలా అన్నా మనకు భయం ఉంటుంది కదా, అట్లా పాప ఆయన అలా జాగ్రత్తగా చూసుకున్నాము ఆ కరోనా అనేది లేకుండా. మీరు అలా జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చారు. చూసుకుంటూనే వచ్చాను. సో స్టార్టింగ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు అంటే నేను చూసాను చాలా ఫొటోస్ అక్కడ చూసాను. రాగానే నాకు అదే పిక్చర్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. మీరిద్దరు కలిసి ఉన్న ఒక చిన్న పిక్చర్ చాలా రొమాంటిక్గా బాగా అనిపించింది. సో ఇప్పుడు మా పిక్చర్ అసలు అది రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు మేము యూరోప్ వెళ్ళాం. యూరోప్లో జరిగింది అప్పుడు అంతా. బాబుకి అలా ఇష్టం ప్రభాస్కి, రండి పెద్దబాజీ కన్నమ్మ మీకు మంచి ఫోటో షూట్ చేయాలి అని ఆయనే దగ్గరుండి అట్లా తీయించారు అక్కడ. అప్పుడు అది అక్కడ జరిగింది. మీరు ఎక్కువ కృష్ణరాజు గారికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? నేను వినింది మీరు చేసి పెడతారు చేపల పులుసు ఏదో అని. అవును, చేప పులుసు అంటే బాగా తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం బాగా, ప్రభాస్ గారికి కృష్ణరాజు గారికి. అది ఓన్లీ ఒక సీజన్లోనే వస్తుంది ఆ పులుసు అనేది. మాకు అది వెస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్లో అది ఫేమస్ అన్నమాట. ఒక ప్రదేశంలో దొరికితే ఆ సీజన్ అన్నాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి పంపించేవారు ఇక్కడికి. కంపల్సరిగా కృష్ణరాజు గారికి బాబుకి చాలా ఇష్టం. అంటే నేనే పెట్టాలి, నేను చేసిన పులుసు అంటే బాబుకి చాలా ఇష్టం. కృష్ణరాజు గారు నేర్పారు ఎలా చేయాలి ఏంటి అని. బాబు ఎప్పుడైనా ఫోన్ చేసి పెద్దబాజీ కన్నం పులుసు బాగా పెట్టారు, కన్నం ఓన్లీ పెట్టింది కదా అందులో టేస్ట్లు అవన్నీ వేసింది నేనే అనేవారు. అలా బాబు బాగుంది చాలా బాగుంది అని ఫోన్ చేసి చెప్తే ఆనందపడిపోయారు కృష్ణరాజు గారు. అలా ఎవరికేమి ఇష్టమైనా చేసి పంపిస్తూ ఉంటాం, అలవాటు మాకు ఎవరికైనా సరే. ఆయన ఫ్రెండ్స్లో సినీ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరైనా కృష్ణరాజు గారితో మాట్లాడుతూ అప్పుడు భోజనాలన్నీ గుర్తు చేసుకునేవారు వాళ్ళు. ఆంధ్రపాపారాయుడు ఇవన్నీ షూటింగ్లో అప్పుడు ఆ ఊర్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అది మొత్తం ఇంకా ఎవరో నవ్వారు. కృష్ణరాజు గారు షూటింగ్ ఉన్నన్నాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు కృష్ణరాజు గారే పెట్టేవారంట అని. అంత ఇష్టం అనమాట ఆయనకు భోజనాలు పెట్టడం అంటే. ఎవరు అడిగినా ఏం కావాలో చెప్పు, సాయంత్రానికే మంచిగా బిర్యానీ చేసి పెట్టమంట మోహన్ బాబు గారికి
ఆయనకి మంచి ఇష్టం మన ఇంట్లో ఫుడ్ అంటే. ఢిల్లీలో కూడా అంతే. దాసనారాయణరావు గారు వీళ్ళందరికీ మన ఇంట్లోంచి ఫుడ్ అప్పుడు వాళ్ళందరికీ ఎంపీలు కదా, వాళ్ళందరికీ మేము ఫ్యామిలీతో ఉండేవాళ్ళం. వాళ్ళు సింగిల్గా వచ్చేవారు కదా, వాళ్ళందరికీ చేసి పంపించేవాళ్ళం అనమాట. అసలు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా చెప్తుంటారు, కృష్ణంరాజు గారు వాళ్ళ ఇంటి నుంచి షూటింగ్ అనగానే అవును. క్యారేజెస్, పెద్ద పెద్ద క్యారేజెస్ వస్తాయి. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు, చెన్నై నుంచి వచ్చేటప్పుడే కాల్ చేసి నువ్వేం తింటావు అని అవును. చెప్పేసి అడిగి చేసి పెడతారు అని లాస్ట్ చెప్పి. వరకు అంటే ఏంటంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ హీరోలకి ఆ చుట్టూ ఉన్నోళ్ళకి కాదు, అక్కడ ఏంటది మొత్తం కెమెరామ్యాన్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు అందరికీ పంపించాలి. అందుకని నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు చేస్తే పెద్దవి 2 ఇంత తపాలతో చేసి పట్టుకొని వెళ్ళి అందరికీ, ఒకటేమో వీళ్ళందరికీ, ఉమ్. ఒకటేమో మొత్తం పాపం ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళందరికీ, అందరికీ ఒకటే ఫుడ్. మళ్ళీ అది ఆయన ఏం తింటున్నారో అదే ఫుడ్ అందరికీ పెట్టాలి. కృష్ణరాజు గారు అడిగేవారు అనమాట. మళ్ళీ మీకు ఆయన తినేసాక ఆయనకి అన్ని రకాలు పెడతాం కదా, అదే అందరికీ పంపిస్తాము. మళ్ళీ కూడా వాళ్ళని అడిగేవారు, మీకు రొయ్యల కూర వచ్చిందా, మీకేమో చేపల పులుసు వచ్చిందా అంటే అన్నీ వాళ్ళకి ఇచ్చేమో లేదో అని. అంత ఇది అనమాట ఆయనకి. ఆయన తినే ఫుడ్ అదే క్వాలిటీ ఫుడ్ అందరికీ పెట్టాలి. ఓన్లీ హీరోలకి సెపరేటు వాళ్ళకి సెపరేట్ అంటే ఒప్పుకుండేవారు కాదు అసలు. ఇంట్లో కూడా అంతే. ఇంట్లో కూడా అట్లనే ఉంటారు ఇప్పటికి. ప్రభాస్ గారు, అసలు ప్రభాస్ గారు మామూలుగా వస్తూ ఉంటారా? అంటే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభాస్ గారు షూటింగ్లో కూడా, రీసెంట్ దీనిలో కూడా షూటింగ్లో కూడా అందరూ ప్రభాస్ గారు అనగానే ఫుడ్ అంతా తీసుకొచ్చి పెడతారు. సేమ్ కృష్ణరాజు గారు ఎట్లానో సేమ్ ప్రభాస్ గారు కూడా అలానే ఫుడ్ అంతా సేమ్. అసలు పెదనాన్నగారు అప్పటికి ఇక్కడ ఆయన ఇండియాలోనే ఇక్కడే అనుకుంటే, ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ కదా, ఆయన మొత్తం ఫుడ్ ఇంటర్నేషనల్గానే పెడతారు అందరికీ. ఈ హాల్ నిండిపోద్ది అనమాట ఎవరికైనా ఫుడ్. బాబు ఎంత ఇష్టమో ఫుడ్ పెట్టడం అంటే ఆయనకు కూడా. ఇంకా డిట్టో వాళ్ళ పెదనాన్నగారు ఏం కావాలి ఏంటి, ముందు వెళ్ళగానే ఆయన కూడా అదే అడుగుతారు, ఏం తింటారు ఏంటి చెప్పండి అనేసి. అన్ని రకాలంటే అన్ని రకాలు, చాలా ఇష్టం ఆయనకి. అంటే నేను కల్కి సినిమాలో కూడా విన్నాను అనమాట. అక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి అవును. ప్రియాంక చోప్రా గారికి అసలు కూడా. హిందీ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు వెంటనే అందరూ ట్రీట్ చేయడమే కదా. అయ్య బాబోయ్, ఇంకా అసలు ప్రభాస్ గారి భోజనం అంటే అన్ని రకాలు, ఎందుకంటే పర్లేదు అన్ని రకాలు మీకు ఏది నచ్చితే అదే తినండి, అందుకే అన్ని రకాలు పంపిస్తానంటారు అనమాట అడిగి. చాలా మంచి మనిషి ప్రభాస్ గారు. అక్కడ కొంతమంది కృష్ణరాజు గారు అనగా బాబు అనగా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. సేమ్ ఇద్దరు ఒకటే క్వాలిటీస్, అసలు ఒక్కటి కూడా కంపారిజన్ అసలు. చేయడానికి కూడా ఒకటి లేదు అనడానికి లేదు. అంటే అంతే వామ్గా తీసుకుంటారు. అవును. చిన్న Down పెద్ద to earth. ఏం లేదు, అవును. అందరినీ చాలా వామ్గా బాగా పలకరిస్తారు. లైక్ కృష్ణరాజు గారు ఎలాగా అందరినీ రండి అవును, అని మమ్మల్ని అందరినీ ఎట్లా పలకరిస్తూ ఉంటారు, అండ్ ప్రభాస్ గారు కూడా చాలా అదే రీతిగా పలకరిస్తూ ఉంటారు. అసలు బాగా. వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ బాండింగ్స్ ఎట్లా ఉండేదమ్మా? అంటే అబ్బో, సునన్ రాజు గారు అంటే అసలు బ్యాక్ బోన్ అనమాట కృష్ణరాజు గారికి, ఆ బాబుకి. చాలా అన్నదమ్ములు అంటే ఇలా ఉంటారా అని అనిపించేది నాకు. అంత ప్రేమ అనమాట. అన్నయ్య అంటే ఆయనకి, సునన్ రాజు గారికి తమ్ముడు అని పిలిచేవారు సునన్ రాజు గారు, కృష్ణరాజు గారు. వాళ్ళు అసలు మాట్లాడుకుంటుంటే ఎన్ని గంటలైనా మేము అలా కూర్చొని వింటూ ఉండేవారు. చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టుగా అలా అంత ప్రేమతో మాట్లాడుకుండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా, సునన్ రాజు గారు. అంటే నేను విన్నానమ్మా, ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి, అంటే ఎంతవరకు క్లారిటీ అనేది మీరే ఇవ్వాలి. అంటే మీకు అక్కడ మీరు ఎలానో మీ సొంత ఊరు అక్కడే కాబట్టి, మొగల్తూరు. మొగల్తూరు అటు సైడ్ కాబట్టి, 2 పార్టీల నుంచి శ్యామలాదేవి గారికి ఆహ్వానం వచ్చింది పొలిటికల్గా కంటెస్టెంట్ చెయ్యమని చెప్పేసి అని నేను చాలా న్యూస్లు విన్నాను. సో అంటే జనరల్గా మరి అడుగుతారు కదా, కృష్ణరాజు గారు మరి అలా చేశారు. ఆ ప్రాంతాల వారందరికీ కూడా ఆయన లేరు అంటే వాళ్ళు పాపం చాలా వెల్తిగా, ఏది వాళ్ళకి ఏ అవసరమైనా ఏదైనా వెంటనే ఫోన్ చేస్తే ఇమీడియట్గా కృష్ణరాజు గారు చేసేవారు ఆ పనులు. వాళ్ళకి పదవిలో ఉన్నా లేకపోయినా కూడా కృష్ణరాజు గారు అంటే అంత రెస్పెక్ట్ కదా. ఎవరైనా ఒక ఫోన్ చేసి చెప్తే కృష్ణరాజు గారు వాళ్ళకి ఆ పని చేసి పెట్టారు. అలాగే పాపం వాళ్ళు చాలా ఆ ఉనికిని కోల్పోతున్నాం మేము, మా రాజుగారు లేరనే బాధ వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ కూడా, మా మేడం గారు కూడా అలాగే, నాకు కృష్ణరాజు గారితో తిరిగేవన్నీ నాకు ప్రతి కార్యకర్త, ప్రతి మా అమ్మాని పేరుతో పెట్టి పిలుస్తాను నేను. అందరూ బాగా అలవాటు. దాని మీద పాపం వాళ్ళందరూ కూడా మేడం గారు వస్తే మళ్ళీ మాకు కొంచెం అండగా ఉంటారు అని అందరూ కోరటం జరిగింది. కానీ అప్పుడే ఇంకా నేను కొంచెం ఇంకా అదే డిప్రెషన్లో
కొంచెం ఇంకా అలా ఉండి ఇంకా ఏమీ డెసిషన్ తీసుకోలేకపోయినప్పుడు, కానీ అయినప్పటికీ కూడా నేను తిరిగాను మొత్తం కాన్స్టిట్యున్సీ తిరిగి. ఆయన వర్మ గారు బీజేపీలో ఎన్నో సంవత్సరాల నుంచి అందులో ఉండి కృష్ణరాజు గారికి బాగా అలవాటు ఆయన ఉన్నప్పుడు. ఆయనకి సపోర్ట్గా తెలుగుదేశం ఇటు మా బీజేపీకి కూడా నేను 7 కాన్స్టిట్యున్సీలు తిరిగి బాగా క్యాంపెయిన్ చేశాను అన్నమాట. అది